నారాయణాయ నమః. యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయి చ విద్వేషః సవా ఆశు వినశ్యతి. ఎవడైతే ఏ కాలంలో అయితే దేవతల్ని కానీ వేదాల్ని కానీ గోవులు కానీ వేదవేత్తలను కానీ సత్పురుషులు కానీ ధర్మము అనే వాటి యందు నాయందు కూడా ద్వేషం వహించి ఉంటాడో అటువంటి వాడు ఖచ్చితంగా నశిస్తాడు. ఆ హిరణ్యకశిపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు శత్రుభావం లేని మహాత్ముడు, గొప్ప శాంత స్వభావం కలవాడు. అతడికి హిరణ్యకశిపుడు ఎప్పుడైతే ద్రోహం చేస్తాడో అప్పుడు అతడు వరబలం కలిగి ఉన్నప్పటికీ నేను అతడిని సంహరిస్తాను అని ఆకాశవాణి రూపంలో శ్రీహరి ఇలా పలుకుగా దేవతల భయం తొలగిపోయింది. నారాయణుడికి నమస్కారం చేసి హిరణ్యకశిపుడు మరణించినట్లుగా భావిస్తూ వారు వెళ్ళిపోయారు. ఇక అయిపోయింది, ఇక హిరణ్యకశిపుడు చచ్చిపోతాడు ఇక అంతే. ఎందుకంటే వాడు ఇన్ని దాళ్లలో అంత ద్వేషంగా ఉన్నాడు కదా, అందుకని అటువంటి వాడికి మరణం తప్పదు. అది శ్రీహరుడే చెప్పాడు. మహాత్ముడైనటువంటి ప్రహ్లాదుడు సాధు పురుషుడు, శాంత స్వభావంతో ఉండేవాడు. వాణ్ణి ద్వేషిస్తున్నాడు కాబట్టి వాడికి మరణం ఉంది. అందుకని పరమాత్ముడే వాళ్ళకి అభయాన్ని ఇచ్చినాడు. ఇస్తుంటే వీళ్ళందరూ కూడా అప్పుడు అనుకున్నారు, ఇక ఆ రాక్షసుడు చచ్చిపోయినట్టే, మనం ఎవరు కూడా భయపడవలసిన పని లేదు అని వాళ్ళ లోకాలకు వెళుతూ రాక్షసరాజైన ఆ హిరణ్యకశిపుడికి ఆశ్చర్యాన్ని కలిగించేటట్లుగా 4 పుత్రులు ఉండేవారు. వారిలో మహాత్ములను సేవించే ప్రహ్లాదుడు మాత్రం గుణాలలో గొప్పవాడిగా ఉన్నాడు. సచ్చీలం గల ప్రహ్లాదుడు వేదవేత్తల పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేవాడు. ఇంద్రియాలను జయించిన అతడు సత్యానికి కట్టుబడి ఉండేవాడు. సకల ప్రాణులకు అతడు ఆత్మలాగా గొప్ప ప్రియాన్ని మేలును చేసేవాడు. అటువంటి మరొకడు లేడు. మహాత్ముల పాదాలకు అతడి దాసుడిలాగా నమస్కరించేవాడు. దీనులను అతడు తండ్రిలాగా ప్రేమించేవాడు. రాజపుత్రుడైనప్పటికీ ఇంత గర్వం కూడా లేదు. అంత గౌరవం ఈ సాధు పురుషులకి, సత్పురుషులకి, పెద్దవాళ్ళకి, జ్ఞానులకి ఇచ్చేవాడు. రాజపుత్రుడు ఎంత గౌరవంగా ఉండాలా, అటువంటి గర్వమే లేదు. సాటివారి యందు అతడు సోదరుడిలాగా స్నేహం చూపించేవాడు. గురువుల యందు ఈశ్వర భావనను కలిగి ఉండేవాడు. అతడిలో చదువు, సంపద, అందము నిండుగా ఉన్నాయి. పైగా అతడు గొప్ప వంశములో జన్మించాడు. అయినా అతడి యందు అభిమానం గాని గర్వం గాని లేవు. ప్రహ్లాదుడు కష్టకాలంలో కూడా భయాన్ని, కలవరపాటును కూడా పొందేవాడు కాదు. కోరికలు లేని అతడు చూసినవి మరియు విన్న భోగాలు మిథ్య అని తెలుసుకునేవాడు. ఏమేమి చూస్తున్నాడో జగత్తులో, ఈ భోగభాగ్యాలు ఏమున్నాయో ఇవన్నీ కూడా మిథ్య, ఇది సత్యం కాదు అని అనుకున్నాడు. సర్వకాలాల్లోనూ ప్రహ్లాద మహానుభావుడు ఇంద్రియాలు, ప్రాణము, దేహము, బుద్ధి వశంలో ఉండే ఆ ప్రహ్లాదుడి హృదయంలో కోరికలన్నీ శాంతించి ఉండేవి. సర్వేశ్వరుడు అయిన భగవంతుడి యందు, ప్రహ్లాదుడి యందు కూడా మహాత్ముల గుణాలు చాలా ఉండేవి. ప్రహ్లాదుడి యందు మహాత్ముల గుణాలు, పరమాత్మ గుణమే ఉందేమో అని కూడా ఉండేది. కవులు ఆ గుణాలను పలుమారును వర్ణించేవారు. ప్రహ్లాదుడి యొక్క గుణాలని పాడుకుంటూ ఆ ప్రపంచమంతా, అంటే ఆ రాక్షసరాజు యొక్క
లోకాల్లో 3 లోకాల్లో కూడా దీన్ని వర్ణించేవారు. వాటిని మహాత్ములు కూడా అలవర్చుకునేవారు. మహాత్ములు కూడా ఆ లక్షణాలను వాళ్ళు కూడా అభ్యాసం చేసేవారు. అటువంటి లక్షణాలు ప్రహ్లాదుడికి ఉన్నాయండి. ఈనాటికి కూడా ఆ గుణాలను ప్రజలు చెప్పుకుంటున్నారు. ఓ మహారాజా, సత్పురుషుల గాథలు చెప్పే సభలలో అసుర శత్రువులైన దేవతలు కూడా ప్రహ్లాదుని ఉదాహరణంగా చెబుతూ ఉండేవారు. అంత ఉదాహరణ మహాత్ములైనటువంటి వారు, పురాణికులు, నరికత దాసులు, మహాత్ములైన వాళ్ళు, గురువులు, వీళ్ళంతా కూడా వాడి యొక్క అంటే ప్రహ్లాదుడి యొక్క ఉదాహరణలు చెప్పుకునేవాళ్ళు. అట్లాగాక రాక్షసులు కూడా ఉదాహరణ చెప్పుకునేవాళ్ళట మంచితనానికి. అటువంటి ప్రహ్లాదుడిని నీ వంటి అజాత శత్రువులు సన్మానిస్తారని వేరుగా చెప్పాలా చెప్పండి. ఆ ప్రహ్లాదుడి యందు లెక్కలేనన్ని గుణాలు ఉన్నాయి. వాటి గురించి అలా ఉంచు. అతడి మహిమ అర్థం కావటానికి ఒక్క విషయం చెబితే చాలు. అతడికి భగవంతుడైన వాసుదేవుడి యందు సహజమైన ప్రేమ ఉండేది. ప్రహ్లాదుడు బాల్యంలోనే ఆట వస్తువులను విడిచిపెట్టి శ్రీకృష్ణుని యందే మనస్సును లగ్నం చేశాడు. అందువల్ల అతడు ఇతరులకు జడుడిలాగా కనిపించేవాడు. అతడి బుద్ధిని శ్రీకృష్ణుడనే ఆకర్షణ గట్టిగా పట్టుకోవటంతో ఈ జగత్తు అతడికి విభిన్న నామరూపాలుగా కాక శ్రీకృష్ణమయంగా కనిపించేది. ప్రహ్లాదుడికి ఎక్కడ చూసినా కృష్ణమాయ కనిపించేది. కొన్ని రోజులు పుడుతూనే స్వామిని వెతికాడట. ఒకప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరి యొక్క ధ్యానంతో, శ్రీహరి నాకు దక్కలేదు అనే భావనతో, కలత చెందిన మనస్సుతో రోధించేవాడు. అప్పుడప్పుడు ఏడ్చేవాడు. నాకు పరమాత్ముడు ఇంకా కనపడలేదే, పరమాత్ముడి దయ ఇంకా కలగలేదే, పరమాత్ముడు నా మనస్సులో ఇంకా పుట్టలేదే, నేను చూడలేదే. అప్పుడప్పుడు కలత చెందేవాడు. కలత చెంది రోధించేవాడు, దుఃఖించేవాడు. నన్నెందుకు ఇట్లా పుట్టించావు, నన్నెందుకు ఇంత దూరం చేశావు, నన్నెందుకు ఈ వంశంలో పుట్టించావు, నన్నెందుకు నీ నుంచి దూరం చేశావు, నేనెంత ఎతికినా దొరకటం లేదే, నువ్వు కనపడటం లేదే నాకు అని ఏడ్చేవాడట. ఎంతవరకు మనస్సు లగ్నం చేశాడు ఆ శ్రీకృష్ణుని యందు, ఆ పరమాత్ముడి యందు, ఆ నారాయణుని యందు మనం చెప్పాల్సిన పని లేదు. ప్రహ్లాదుడి ఒక పెద్ద ఉదాహరణ సద్భక్తులకి కదా. నారాయణాయ నమః.